నేను 'పెద్ది' మూవీ మీద నా ఒపీనియన్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, అవసరం లేని గ్లామరు, అనవసరమైన ఐటెమ్ సాంగ్స్, మంచి మంచి మూవీస్‌కి కూడా బొక్క పెడతాయని. నేనే కాదు, చాలామంది సిమిలర్ ఒపీనియనే చెప్పారు. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కోసం చాలామంది వాళ్ళ ఒపీనియన్స్‌ని చెప్పారు. వీటి మీద రియాక్ట్ అవుతూనే బుచ్చిబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీటు ప్లస్ ఇంకొన్ని విషయాలున్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. సో లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటా మన ఛానల్ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాల్లో హీరోయిన్స్ని అందంగా చూపించవచ్చు, గ్లామర్గా చూపించవచ్చు, డీగ్లామర్గా చూపించవచ్చు, ఇఫ్ రిక్వైర్డ్ వల్గర్గా కూడా చూపించవచ్చు. సపోజ్ ఒక వేశ్య పాత్ర చేస్తున్నారు అనుకోండి, ఆ వేశ్య పాత్రని వల్గర్గానే చూపించాలి, అందులో తప్పేం లేదు. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ కథ చెప్తా, దట్టు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో ఒక పొలిటీషియన్ కూతుర్ని అవసరానికి మించి గ్లామర్గా, ఇంకా చెప్పాలంటే వల్గర్గా చూపించడం, దట్టు తన చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ మామూలుగా కనిపిస్తే హీరోయిన్ మాత్రం అతి ఎక్స్పోజింగ్ చేయటం, హీరోయిన్ క్యారెక్టర్ని ఆబ్జెక్టిఫై చేయటం, హీరో ఆమెను మోలెస్ట్ చేయటం, ఎంత సినిమా అనుకున్నా కూడా చాలా మంది తీసుకోలేరు. అండ్ టాప్ ఆఫ్ దిస్ హీరోయిన్ని బలవంతంగా కిస్ చేయటం, హీరోయిన్ దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు నాకు ఇలానే ప్రేమించడం వచ్చు అంటే హీరోయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఎంత సినిమా అనుకున్నా, సినిమాలో ఎట్లాగే అని అనుకున్నా కూడా ఇది నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే సొసైటీకి ఇది ఒక రాంగ్ ఐడియాలజీని ఇస్తుంది. ఈ కాలం యూత్ వాటిని చూసి ఓకే ఇది యాక్సెప్టబుల్ ఏమో, మనం కూడా ఇలా చేయొచ్చేమో అనుకునే అవకాశం ఉంది. హీరో చేశాడు కాబట్టి మనం కూడా హీరోని మన పీపుల్ ఫీల్ అవుతారు, మన యూత్ ఫీల్ అవుతారు. కాబట్టి నేను మూవీ రిలేటెడ్ టెక్నీషియన్ కాదు, కానీ ఒక వ్యూవర్గా, ఆడియన్స్గా నేను మూవీ చూసేటప్పుడు ఒక ఇంపాక్ట్ క్యారీ చేస్తూ సినిమా చూస్తూ ఉంటాం. ముందు సీన్లో ఇంపాక్ట్ అది పాజిటివ్గా ఉందనుకోండి, సినిమా కూడా అలా పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారివి కొన్ని సినిమాలు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, కొన్ని సినిమాల్లో స్టార్ట్ టు ఎండ్ సూపర్గా ఉండదు. ఫస్ట్లో హీరో ఇంట్రడక్షన్, తర్వాత ఒక సీను, మళ్ళీ సూపర్ డూపర్ ఇంటర్వెల్, తర్వాత సెకండ్ హాఫ్లో ఒక మంచి సీక్వెన్స్, దాని తర్వాత ఒక సూపర్ క్లైమాక్స్ ఉంటుంది. సో ముందు సీన్లు ఏవైతే ఆ ఇంట్రడక్షన్, లేదంటే ఒక మంచి ఫైట్ సీక్వెన్స్, లేదంటే ఇంటర్వెల్ ఇవి చూసినప్పుడు ఏమైందంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలిగింది. ఆ పాజిటివ్ ఇంపాక్ట్తో ఇప్పుడు ఇంటర్వెల్ ఫినిష్ అయినప్పుడు ఓకే ఒక మంచి ఫస్ట్ హాఫ్ చూసామని అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే ఇంపాక్ట్తో చూసినప్పుడు సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఒక సీక్వెన్స్, దాని ఇంపాక్ట్ క్యారీ చేస్తే క్లైమాక్స్ చూసినప్పుడు మధ్యలో కొద్దిగా ల్యాగ్ అలా ఉన్నా కూడా ఓకే ఇంపాక్ట్ మాత్రం పాజిటివ్గానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా మంచిగా వచ్చేప్పటికి, బయటకు వచ్చేప్పటికి ఏంటంటే ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీల్ వస్తుంది. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే మూవీ అయ్యాక మనం బయటకు వచ్చిన తర్వాత కూడా హీరో క్యారెక్టర్తోనో లేదంటే సమ్ క్యారెక్టర్తో మనం కనెక్ట్ అయ్యి బయటకు వచ్చాక మనం ఒక 10 minutes వాళ్ళ బిహేవ్ చేస్తాం. అంటే ఎంతమంది చేస్తారు నాకు తెలియదు, కానీ కొంచెం క్యారీ చేస్తాం. 10 నిమిషాలు ఆ యాటిట్యూడ్, ఆ స్లాంగ్, అలా మాట్లాడటం ఒక 10 minutes అయినా సరే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆ సినిమా మనకి బాగా కనెక్ట్ అయినట్టు, ఆ సినిమా మన మైండ్లోకి బాగా ఎక్కినట్టు. 'పెద్ది' మూవీలో కూడా ఇదే ఇంపాక్ట్, కాకపోతే నెగిటివ్ ఇంపాక్ట్. ఈ హీరోయిన్ రోల్ వల్ల, హీరోయిన్ వచ్చిన ప్రతిసారి లేదంటే ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు అది ఆ ఫ్లోని డిస్టర్బ్ చేస్తా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్యారీ చేసుకుంటా సినిమాలో మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ డూపర్గా, లైక్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, రామ్ చరణ్ తనను తాను క్యారీ చేసుకునే విధానం కానీ, తన యాటిట్యూడ్, తన స్వాగ్, అసలు ప్రాణం పెట్టాడు సినిమాకి. దాన్ని చాలా మంది చూడలేకపోతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ నెగిటివ్ సీన్స్. కొంతమంది ఆడియన్స్ కానీ లేదంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఆ ఇంపాక్ట్ని క్యారీ చేయకుండా ఆ పార్ట్స్గా చూసినప్పుడు ఈ కుస్తీ ఫైట్ బాగుందనో, లేదంటే ఆ గంట స్తంభం ఫైట్ బాగుందనో, రామ్ చరణ్ లాస్ట్లో తను ట్రైన్ చేసుకున్న విధానం కానీ ఇవన్నీ చూసినప్పుడు సినిమా బాగుందని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ రావడానికి కారణం ఇదే. ఆ ఇంపాక్ట్ క్యారీ చేస్తూ చూసే వాళ్ళకి సినిమా నచ్చదు. విడివిడిగా చూసే వాళ్ళకి ఆ సినిమా బాగుంది కదా, బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది. సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఓకే కదా, సో ఇందులో ఏముంది అన్న విధంగా అనిపిస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ మిక్స్డ్ రివ్యూస్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలాంటి ఒపీనియన్స్ అన్నింటినీ 'పెద్ది' సినిమా మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు కన్సిడర్ చేసినట్టున్నారు. అందుకనే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. సార్ ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు, మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుందాం. సో ఒక చిత్ర దర్శకుడిగా సినిమా ప్రేక్షకులను అలరించాలి, స్ఫూర్తినివ్వాలి, వారితో అనుబంధాన్ని ఏర్పరచాలని నమ్ముతాను. ఎవరిని అసౌకర్యానికి గురి చేయటం లేదా అవమానంగా భావించేలా చేయటం సినిమా ఉద్దేశం కాదు. పెద్ది సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన అభిప్రాయాలను మేము విన్నాము మరియు వాటిని చాలా గంభీరంగా పరిగణించాము. సో తెరపై అయినా తెర వెనకైనా మహిళల పట్ల నాకు ఎప్పుడు అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళ పాత్రను వస్తువుగా చూపించడం లేదా అవమానించడం మా ఉద్దేశం కాదు. అయినప్పటికీ సినిమాలోని ఏదైనా భాగం అలా భావించబడితే ఆ భావోద్వేగాలను మేము గౌరవిస్తున్నాం, వ్యక్తమైన ఆందోళనలు మేము అర్థం చేసుకుంటున్నాం మరియు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. సో తను క్షమించమని కోరాడు. ఎస్పెషల్లీ వచ్చింది ఏంటంటే హీరోయిన్ ఒక ఆబ్జెక్ట్లా చూపించారు, హీరోయిన్ క్యారెక్టర్ మరి దారుణంగా చూపించారన్న దానికి ఆయన క్షమాపణలు కోరాడు, ఎవరైతే దానికోసం ఫీల్ అయ్యారో వాళ్ళకి. వచ్చిన స్పందనలను సమీక్షించిన అనంతరం సంబంధిత భాగాల్లో మార్పులు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సో సినిమాలో కొన్ని కట్స్ ఉంటాయి, ఏవైతే సినిమాకు అవసరం లేదో ఎస్పెషల్లీ హీరోయిన్ సీన్స్ వాటిని కట్ చేస్తారు. సినిమా ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ద్వారానే ఎదుగుతుంది. కథలు చెప్పేవారిగా సమాజంలో మారుతున్న దృక్కోణాలు మరియు సున్నితమైన అంశాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కర్తవ్యం మాపై ఉంది. ప్రతి మహిళ గౌరవించబడాలి, విలువైన వ్యక్తిగా గుర్తించాలి మరియు ఆమె గౌరవాన్ని కాపాడే విధంగా ప్రతిబింబింపబడాలి. ఆ విలువలు నిలబెట్టే బలమైన పాత్రతో కూడిన కథలను చెప్పేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా మరియు స్పష్టంగా పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్.
సో సారీ చెప్పారు, ఆ సీన్స్ తీసేస్తామన్నారు, ఓకే. కానీ ఎవరైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నారు. బట్ ఇది రియాలిటీగా జరుగుతుందంటే రియాలిటీకి జరగట్ల. ఎవరైతే వాళ్ళ అభిప్రాయాలు కొద్దిగా స్ట్రాంగ్‌గా చెప్పారో అభిప్రాయాల మీద స్ట్రైక్స్ ఏస్తున్నారు. నేను ఒక రివ్యూయర్ చూసాను, బార్బల్ దేవదో. సో తన వీడియో పోయిందని చెప్పి తను ఇంకో వీడియో చేసి పెట్టాడు. సీ, కొంతమంది కొన్ని విషయాలు హార్ష్‌గా చెప్తారు, కొంతమంది సాఫ్ట్‌గా చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. కానీ మరీ దారుణంగా చెప్తే ఏదో అనుకోవచ్చు కానీ ప్రతి అభిప్రాయాన్ని మనం గౌరవిస్తామని అనుకున్నప్పుడు అలా స్ట్రైక్స్ చేయాల్సిన నెసెసిటీ లేదన్నది నా ఒపీనియన్. సి, వాట్ ఐ బిలీవ్ ఈస్ మూవీ ఈజ్ ఎ ప్రొడక్ట్. ఈ ప్రపంచంలో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా అది అందరికీ నచ్చదు. ప్రతి ప్రొడక్ట్ కి కూడా ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు. మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ అలరించాలి, ప్రతి ఒక్కరిని అలరించాలి అని అనుకోవడం తప్పులేదు, అందరినీ అలరించాలని. కానీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, పిఠాపురంలో ఉన్న ఒక రిక్షా వాళ్ళ కోసం ఆలోచించి ఒక ఐటమ్ సాంగ్ కావాలని పెడితే అది రెస్ట్ ఆఫ్ ద ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫ్లోని దెబ్బతీస్తుంది. ఒక రోడ్ బ్లాకర్ లా అనిపిస్తుంది ఆ సాంగ్. అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతున్నా కూడా మూవీ మేకర్స్ ఎందుకు దీన్ని తెలుసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇదే ఒపీనియన్స్ ని కొంతమంది కొన్ని విధాలుగా చెప్తారు. ఎయిదర్ మనం వాటిని ఇగ్నోర్ చేయాలి లేదా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని స్ట్రైక్స్ చేస్తాం అంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని మనం హరించినట్టే కదా. ఇదే ఒపీనియన్స్ ఒకవేళ మనకి పాజిటివ్గా ఉన్నప్పుడు మనం తీసుకోగలుగుతాం, కానీ నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం తీసుకోలేకపోతున్నాం. అదే పాయింట్. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, మూవీలోని క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏ క్యారెక్టర్ అయినా సరే మన లైఫ్లో, మన రియల్ లైఫ్లో, రియాలిటీలో ఎంతో ఎక్స్ట్రీమ్గా ఆలోచించి ఓకే ఇది పాసిబుల్ అవుతుంది అనుకుంటే అది మూవీలో ఆ క్యారెక్టర్స్ కూడా అది చేయొచ్చు. ఎంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించినా రియల్ లైఫ్లో ఇది పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు అలాంటివి మూవీలో పెడితే ఏంటంటే ప్రేక్షకులకు అవి ఎక్కువ. లైక్ ఒక కూలీ ఒక రాజు అవుతాడు, అది రియాలిటీలో కూడా ఎక్కడో చోట పాసిబుల్ అవుతుంది. సో అలాంటివి పెట్టచ్చు. కానీ రియాలిటీలో ఎంత ఆలోచించినా సరే, ఎన్ని సంవత్సరాలు వెనకెళ్ళినా, ఎంత పల్లెటూరు అయినా సరే, ఒక ఎమ్మెల్యే కూతురు లేదంటే పాలిటిక్స్లో ఉన్న ఒక రాజకీయ నాయకుల కూతురు ఇలా బిహేవ్ చేస్తుందా అంటే చేయదు. అలాంటిది పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఆడియన్స్కి ఎక్కదు. సో రియాలిటీలో ఎక్స్ట్రీమ్గా ఆలోచించినా సరే ఇది పాసిబుల్ అనుకున్నది సినిమాలో పెడితే ఆడియన్స్ తీసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 5 floors నుంచి మనం ఎవరైనా దూకామనుకోండి, మన సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి. సో హీరో 5 floors నుంచి దూకినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ 7 floors 8 floors పెట్టినా కూడా సరే సినిమాటిక్ లిబర్టీ అనుకుంటాం. అదే ఒక 40 floors నుంచి హీరో దూకాడు, సర్వైవ్ అయ్యాడు అంటే అది రియలిస్టిక్ గా అనిపించదు, ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఆబ్వియస్లీ అది ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది. మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళు కానీ ఒపీనియన్స్ చెప్పే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టెక్నికల్ పీపుల్ కాదు, వాళ్ళకి సినిమా ఫీల్డ్ తో అక్కడ వర్క్ చేసిన అనుబంధం లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ కొంతమందికి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ గా వాళ్ళకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, దాన్ని కన్సిడర్ చేయొచ్చు కూడా. సో చేసి వాటి ద్వారా అక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోగలిగితే, మూవీ మేకర్స్ చేంజెస్ చేసుకుంటే ఫర్దర్ గా బెటర్ ఫిల్మ్స్ వస్తాయన్నదే ఆలోచన, అది ఎవరిదైనా సరే. నెక్స్ట్ ఇంకొక విషయం కోసం కూడా మాట్లాడాలనుకుంటున్నా, అదేంటి అంటే హీరోయిన్ జాహ్నవి కపూర్ గారి కోసం. సో తన మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. తనని ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. అదొక క్యారెక్టర్, తనకి సంబంధం లేదు. మీరు అనుకోవచ్చు స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకుని తనే కదా, సో తనకు సంబంధం లేకపోవడం. మూవీస్లో ఎలా జరుగుతుందంటే స్క్రిప్ట్ వినిపించినప్పుడు ఒకలా ఉంటుంది, అది సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, షూటింగ్ ఆ టైంలో ఒకలా ఉంటుంది, ఎడిటింగ్ అయ్యి అవుట్పుట్ వచ్చిన తర్వాత అది ఇంకోలా ఉంటుంది. సో స్క్రిప్ట్లో చెప్పిన దానికి ఎడిట్ అయ్యి మనం తెర మీద చూసుకునే దానికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మూవీ షూట్లో ఏదైనా కంఫర్టబుల్గా లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే హీరోయిన్ చాలా ప్రొఫెషనల్ రా అంటారు. డైరెక్టర్ చెప్పిన దానికి చేయకుండా ఏదైనా చెప్తే కనుక హీరోయిన్ చాలా ఆరగంటరా అని చెప్పి బయట టాక్ వస్తుంది. ఎవరైనా సరే ప్రొఫెషనల్ గానే ఉండాలనుకుంటారు కదా. డైరెక్టర్ నమ్ముతారు, ప్రొడ్యూసర్స్ నమ్ముతారు, వీళ్ళేదో మనకి మంచి చేస్తారు, మంచి సినిమాని తీస్తారు, మనల్ని మంచిగానే చూపిస్తారని అనుకుంటారు ఎవరైనా సరే. సో అలా ఆలోచించి ఆవిడ సినిమాలు యాక్సెప్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ని అలా చూపించిన ఫిల్మ్ మేకర్స్ ని మనం తప్పట్టాలి, కానీ జాహ్నవి కపూర్ గారిని తప్పట్టాలో ఐ డోంట్ సీ ఎనీ లాజిక్. షీ డిడ్ ఏ క్యారెక్టర్, మనకి ఆ క్యారెక్టర్ నచ్చలేదు, సో క్యారెక్టర్ నచ్చలేదు అని చెప్పడం వరకు ఓకే, బట్ పర్సనల్ గా ఏమి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఎనీవే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. డైరెక్టర్ బుచ్చిబాబు గారు రిలేటివ్లీ ఏ న్యూ గై, ఇప్పటికి తీసింది 2 సినిమాలే. ఇన్నోసెంట్ గా కనిపిస్తారు, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ లా కనిపిస్తూ ఉంటుంది ఆయన చూస్తాం. ఐ హోప్ హీ విల్ గివ్ ఎ సాలిడ్ కమ్ బ్యాక్. అండ్ ట్రస్ట్ మీ, పెద్ద సినిమాలో ఈ నెగిటివ్ పాయింట్స్ అన్ని పక్కన పెడితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ఆయన పడిన కష్టం కానీ, ఆయన ప్రజెంట్ చేసుకున్న విధానం కానీ, ఆ సీన్లు కానీ చాలా బాగుంటాయి. 2 ఫైట్స్ కానీ, క్లైమాక్స్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ చాలా బాగుంటాయి. సో అక్కడ వరకు అయితే మాత్రం ఇట్స్ వర్త్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.